చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి విన్నర్ సైన్ అప్ చాలా బాగుంది. వెంకటేష్ గారు అయితే అల్టిమేట్, అసలు చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ అడగాల్సిన అవసరమే లేదండి. ఎలా చేశారు వెంకటేష్ గారు? ఆయన యాక్టింగ్ అసలు అడగక్కర్లా, సూపర్ చేస్తారు ఆయన. ఎందుకమ్మా ఎమోషనల్ అవుతారు? అంటే పండగ అనగానే ఏంటంటే సంక్రాంతి అందరూ ఒక మంచి సినిమాని చూడాలనుకుంటారు. అదిలో వెంకటేష్ గారు అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. ఆ డైరెక్టర్ అది కొద్దిగా తప్పాడని అనిపిస్తుంది అన్న నాకు. వెంకటేష్ గారు ఎలా చేశారండి? చాలా బాగా చేశారండి. అంటే అంత ఇంటెన్స్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ నాకు ఈ మూవీలో కనిపించింది. బుల్లెట్ ఇక్కడ పై నుంచి వెళ్తే కింద నుంచి రావడం ఏందన్నా, ఇది మరీ అంత సైకో ఇదమ్మా. ఎంత డైరెక్టర్ పేరు సైకో అయితే, హీరో క్యారెక్టర్ పేరు సైకో అయితే, మరి ఇలా సైకో లాగా సినిమా తీస్తారా? 3 సినిమాలు రిలీజ్ అయినాయి, ఏ సినిమా బాగా అనిపించింది? వెంకటేష్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు రెగ్యులర్ గా సినిమాలు తీయండి. మీకంటూ ఒక ఆడియన్స్ ఉన్నారు, మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు. మనకి ఈ సినిమాలో కామెడీ లేకపోవచ్చు కానీ విలన్ కామెడీ చేస్తాను నవాజుద్దీన్, ఆ కామెడీ కానీ కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి డైలాగ్ డెలివరీ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ పాపతో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ ఏడిపించాడనే చెప్పొచ్చు అన్న. చాలా బాగుంది సినిమా, కంబ్యాక్ అనే చెప్పొచ్చు. కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదు. ఒక సంక్రాంతికి సినిమా వస్తే ఎలా ఉండాలి? ఆటలు, పాటలు, డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ ఇవన్నీ ఉండాలి. కానీ సినిమాలో అవన్నీ లేకుండా యాక్షన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అవన్నీ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి, ప్రతి ఫ్యామిలీ ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. మంచిగా ఉంది. కానీ చెప్పేది ఏంటంటే ఒకటి తక్కువైందని చెప్తున్నా కదా అన్న. సినిమాలో ఎంటర్టైన్మెంట్, సినిమాలో సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. చెప్తున్నా కంపల్సరీ ఏడ్చుకుంటేనే బయటకు వస్తారు. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? సూపర్, అదుర్చు, ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయిందిగా. మన రానా నాయుడు డిసప్పాయింట్ చేసింది, చాలా మంది అయిపోయింది వెంకటేష్ గారి పని అన్నారు. ఈ సినిమాతో కంబ్యాక్ లేదండి. వెంకటేష్ గారు ఇక్కడ మాత్రం చాలా మెచ్యూర్డ్ గా, ఆయన ఏజ్ కి తగ్గట్టు రోల్ ఇది. ఆయన ఏజ్ కి తగ్గట్టుగానే కనిపించారు. చాలా డాటర్ తో ఉన్న సీన్స్ కూడా, సెంటిమెంట్ కూడా అంతే బాగా పండించారు. యాక్షన్ ఎంత బాగా పండించారో సెంటిమెంట్ కూడా పండించారు. లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్, కూతురు చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు వచ్చే బీజిఎమ్స్ కానీ ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు అన్న ఫీల్ వచ్చింది తప్ప ఓవరాల్ గా అయితే యావరేజ్ ఫిలిం. కూతురు మీద ప్రేమ ఉన్న తండ్రి కసిగా చంపితే ఎలా ఉంటుందో ఆ విధానాన్ని సైకో అని ఎలాబరేట్ చేశాడు. పర్లేదన్న, మేబీ యావరేజ్ మూవీ నాకైతే. మైనస్ పాయింట్స్ ఏంటంటే వైలెన్స్ ఎక్కువ ఉంది. ఆ గన్నులు పెట్టి కాలవడం, ఆ రక్తము, ఆ కత్తులు ఎక్కడంటే అక్కడ దింపడం, మొండాలు ఎగిరిపోవడం, ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అంటే సంక్రాంతికి వచ్చే మూవీ కాదంటున్నారు కదా. సంక్రాంతి అంటే అన్ని రకాల పంటలు చేతికి రావడం అండి. అన్ని ఎమోషన్స్ కలిపి ఉన్న మూవీ. మీరు ఒక్కటి హ్యాపీనెస్ తో పాటు అన్ని ప్రేమలు, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అన్ని ప్రేమలు మీకు దీంట్లో ఏడిపించారండి. గుంటూరు కారంతో కంపేర్ చేసి బెటర్ అనుకోవచ్చు. గుంటూరు కారం నేను చూడలేదండి, ఇంకా చూస్తే నేను ఇంకా ఏది చూడలేదు. ఫస్ట్ మూవీ. వెంకటేష్ గారి యాక్టింగ్ అన్న నిజంగా వేరే లెవెల్ అన్న. నిజంగా విలనిజం అంటే ఆ క్రూరత్వం కానీ, అసలు ఆ సీరియస్నెస్ కానీ, ఆ పంచ్ డైలాగ్ కానీ అసలు సూపర్ అన్న. నిజంగా మనోన్ కాడి నుంచి ఏంటంటే కొత్తగా ఎవ్వరు ఇంతవరకు వెంకటేష్ గారిని చూడని రీతిలో చూపించారు. చాలా డిఫరెంట్ అన్న. క్యారెక్టర్ వైజ్ అయితే వెంకటేష్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. అలాగే చిన్న పాప అన్న ఏమన్నా యాక్ట్ చేసింది అన్న, అల్టిమేట్ అన్న. హీరో గారు మాత్రం సూపర్. ఆయన 100 కాదు 1000% పెట్టాడు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు. ఘర్షణ ఆ సినిమాల్లో వాడతాడు కదా, దానికన్నా సూపర్ గా వాడాడు. ఒక్కొక్కరికి ఒకటే కన్ను, కాల్చడి ఇసురుతప్పుడు సూపర్. అసలు చాలా బాగా చేశాడు. పాప సెంటిమెంట్ చెప్తున్నా కదా, పాప బాగా చేసింది. ఆ కాంబినేషన్ నిజంగానే ఏడుపు వస్తుంది. లాస్ట్ ఒక సాంగ్ లో అయితే ఏడ్చుకునే బయటకు వస్తారు. ఫైట్ సీన్స్ అయితే ఆయన ఏమి కొట్టడం, ఎగిరిపోతాడు అలాంటివి ఏం చేయలేదు. నార్మల్గా ఆయనకు ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, సైంధవి సైకో అని చెప్పి. ఆ సైకో క్యారెక్టర్ని మాటలతోనే చెప్పారు, అది చేతలతో కొంచెం చూపించారు. చాలు. ఇంకా సైకో బ్యాక్ అండ్ పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో ఒక పాపకి తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారంటే, ఒక పాపకు జ్వరం వచ్చింది అనుకో, చాలా. సైంధవ సినిమా చూశాను అసలు వెంకటేష్ గారికి సై కొట్టొచ్చనే చెప్పొచ్చు అనమాట. అసలు వెంకటేష్ గారిని చాలా రోజుల తర్వాత ఇటువంటి సినిమాలు చూసినప్పుడే హ్యాపీ అయిపోయింది. అసలు ఏంటంటే అన్ని సినిమాలు కానీ ఫ్యామిలీ సినిమాలు తీశారు కదా, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫుల్ యాక్షన్ మూవీ తీశాడు. ఒక యాంగ్రీతో కూడుకున్న క్యారెక్టర్ చేశాడు. ఆ సీన్స్ అయితే నాకు చాలా బెటర్ అనిపించింది. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఫైట్స్ చేస్తూ ఉంటాను, ఒక యంగ్ హీరో ఫైట్ చేసినట్టు ఉందన్నమాట. హైలైట్ ఏంటంటే డైలాగ్స్ అన్న. ఆ డైలాగ్స్ ఏంటంటే అసలు మామూలుగా రాయలేదు. రే ఈ సైంధవని కానీ గెలిగితే చావుని గెలికినట్టే అని చెప్తాడు. ఆ డైలాగ్ కానీ చాలా బాగుంది. ఇంకోటి
ఇంకోటి ఏంటంటే మనకి బుల్లెట్ నోట్లో పెట్టి కాలుస్తాడు చూడ షాట్ కాలుస్తాడన్న అందరూ వెరైటీగా కాలుస్తాడు. నేను నోట్లో పెట్టి కాలిస్తే ఎక్కడ బుల్లెట్ వస్తుందో నాకే తెలియదు అని చెప్తాడు. ఆ డైలాగ్స్ అయితే మనకి చాలా చాలా బెటర్గా ఉంది. కళ్ళ ముందే కూతురు చనిపోద్ది అని తెలిసినప్పుడు ఒక తండ్రి పడే బాధ ఎలా ఉంటది. ఆల్రెడీ ఒక సైకో ఆయన చూపించిన విశ్వరూపం అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. వెంకటేష్ గారు ఆయన యాక్టింగ్ అయితే ఒక రేంజ్ అని చెప్పాలి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారన్న, తమిళ యాక్టర్ ఆర్య వెంకటేష్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. అదైతే నాకు చాలా బెటర్ గా అనిపించింది. ఆర్యని చూపించడం కానీ ఏంటంటే ఒక లాంగ్ హెయిర్ బాడీ బిల్డర్ గా ఫ్రెండ్ క్యారెక్టర్ రే అనగానే ఆర్య అన్న నమస్తే అంటాడు. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. హైలైట్ నవాజుద్దీన్ అన్న విలన్ కామెడీ చేస్తూనే ఉంటాడు. మనకి క్లైమాక్స్ వచ్చేసరికి అసలు పవర్ఫుల్ విలన్ గా చూపిస్తాడు. అది కూడా నాకు చాలా నచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమాని చూడొచ్చు. హనుమాన్ ఇటు అది హనుమాన్ ఇటుగా నేను ఏం చెప్తున్నా అంటే డైరెక్టర్ హీరో కాదు, అది ఆ దేవుడు నడిపిస్తున్నాడు ఆ సినిమా. ఏంటంటే భక్తి పరంగా అందరూ దానికే కనెక్ట్ అయిపోతున్నారు. కొద్దిగా నిలబడతాయి అన్న. సైన్యం ఏంటంటే దేవుడి సినిమా, దేవుడిని చూపించిన విధానం ఏంటంటే ఆ విధంగా ఉంది. అందువల్ల దూసుకొని వెళ్ళిపోతా ఉందని ఓవరాల్ గా సైంధవ సినిమా చూడండి, బాగుంటది. ఇందులో మెయిన్ గా నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు. స్టోరీ విషయంలో కొంచెం గ్రిప్ ఉంటే బాగుండేదేమో, ఇంకొంచెం బాగా తీసుండొచ్చు అనే ఫీల్ అయితే వచ్చింది. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నా భూతో నా భవిష్యత్ ఎలా చెప్పాలంటే ఆయన లెవెల్లో చెప్పాలంటే కుమ్మేశాడు. అసలు ఏ మాత్రం విక్టరీ అనే పేరుకి న్యాయం చేశాడు అన్న. మీరు వెంకటేష్ గారు తిరిగేయండి రాకుండా ఉంటాయా? పాప సెంటిమెంట్ అంటే కాన్సెప్టే కొత్త అండి. అంటే కొత్త రేర్ డిసీజ్ గురించి చెప్పడము, లైక్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్ అన్నది మీకు కొత్త నాలెడ్జ్ వైజ్ కూడా మీకు అంటే తెలియని గురించి అంటే చాలా ఉన్నాయి. అవి మీకు చెప్తున్నారు. కొంచెం తెలియనివి తెలుసుకునేవి ఉన్నాయి. మీకు ప్రేమలు ఉంటాయి. సంక్రాంతి ఫిలిం అండి, ఆ వైబ్ ఉంది. పాజిటివ్ చెప్తా. ఫస్ట్ వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్, నవాజుద్దీన్ క్యారెక్టరైజేషన్ అండ్ డైలాగ్స్, బెన్ స్టోక్స్ సినిమా అంతా అంతే అలా ఉంటుంది. నెగిటివ్స్ వచ్చేసి ఏంటంటే మనకి జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనే సినిమా అంతా. ఇప్పుడు జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ బ్యాడ్ యాజ్ ఒక సైకో నా కొడుకు అనే క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఒక ఎమోషన్ డామినేట్ చేస్తుంటే దాన్ని హ్యాండిల్ చేయాలి. సో ఆ ఎమోషన్ అనేది డామినేట్ చేస్తున్నప్పుడు ఓవర్ ఎమోషన్ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్ లో లాగ్నెస్ అనేది వస్తుంది, స్లోనెస్ అనేది. దానివల్ల సినిమా యావరేజ్ గా ఉంటుంది. అది ఒకటి చాలా డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. రానానాయుడు కూడా బాగుంటుంది. వెంకటేష్ గారి నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఈ సినిమా ఎలా ఉంది? లేదన్నా, ఈ సినిమాలో వెంకటేష్ గారి నుంచి కామెడీ ఎక్స్పెక్ట్, ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. మనకి యాక్షన్ క్యారెక్టర్, ఒక జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆయన జాన్ విక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకున్నారు, ఆయన అసలు ఆయన కామెడీ చేయాలి అంటే మూర్ఖత్వం అవుతుంది అంతే. బాగుందండి, బాగుంది. సైంధవ్ చాలా బాగుంది. వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి. నిజంగా బాగా చేశారు కదా వెంకటేష్ గారు, చాలా బాగా చేశారండి వెంకటేష్ గారు. నాకు మధ్యలో కొంచెం లాస్ట్ కి అంటే నేను చెప్పను కానీ లాస్ట్ కొంచెం ఏడుపు వచ్చింది. మీరే చూడండి, ఈ సినిమా బాగుంది. ఈ సంక్రాంతి సినిమాలో తెలుస్తుందంటారా? సంక్రాంతి సినిమాలో సైనా ఎక్కడ పోగొట్టలేదు. సినిమా యాక్షన్ వైలెన్స్ ఉంది, వైలెన్స్ అయితే ఉంది మూవీలో. వెంకటేష్ గారు ఎలా చేశారమ్మా? చూడొచ్చు, అందరు కలిసి చూడాలి. సినిమా చాలా వచ్చాయి. వెంకటేష్ గారు అంటే కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎలా ఉంది కామెడీ సీన్స్ అన్ని? కామెడీ అంత లేదు ఇందులో. కామెడీ కాస్త పండించారంటే అది ఆ విలన్ నవాజుద్దీన్ సిద్దికీ గారు. వెంకటేష్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ వెరీ మెచ్యూర్డ్ క్యారెక్టర్.